నమస్తే, నేను మీ సతీష్. నవరత్నాలు నవరంధ్రాలుగా మారినాయి. మరి ప్రతిపక్షాలని ఎలాగైనా కూడా ఓడించాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి కుట్రల్లో భాగంగా ఆయన వేస్తున్న ప్రతి బంతి కూడా సూపర్ సిక్స్గా మలుచుకుంటున్నాయి అన్నటువంటి ఒక చర్చ అయితే ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ నవరత్నాలు అంటూ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో తీసుకొచ్చినటువంటి ఆ పథకాలన్నీ కూడా ఈ రోజు నవరంధ్రాలుగా మారినాయని, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకు జగన్ పన్నుతున్నటువంటి వ్యూహాలో లేదంటే ఆయన చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా సూపర్ సిక్స్గా మలుచుకున్నాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏంటి దీనిపైన మీ అబ్జర్వేషన్స్? ఇప్పుడు నవరత్నాలని అన్ని ప్రజలు చూశారు, ఎట్లా అమలు చేస్తారు ఏంటి అనేది చూశారు. అంతకు ముందర ఏంటి అంటే ఎన్నికలకు ముందు నవరత్నాలు అని డిక్లేర్ చేసేటప్పటికి ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు వస్తున్న పథకాలకి అదనంగా జగన్మోహన్ రెడ్డి ఇవి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే ఏమైంది అంటే ఆ పాత పథకాలన్నీ మూసేసి కట్ చేసేసి ఈ కొత్త పథకాలని తీసుకొచ్చి, ఈ కొత్త పథకాలు కూడా ఏంటి అంటే అవి ఆల్రెడీ ఉన్నవే, వాటికే పేర్లు మార్చేసి ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెన్షన్ ఉంది, ఆసరా పెన్షన్లు అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, సామాజిక పెన్షన్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, ఒంటరి మహిళా పెన్షన్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, అదే వితంతు పెన్షన్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా. అందువల్ల ఇది ఏదో కొత్తగా తీసుకొచ్చింది కూడా కాదు, పేరు కొత్త కాయిన్ చేయటంతో అందరూ కూడా ఏమనుకున్నారు అంటే ఇదేదో కొత్త పథకాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశారు. అంతే, విద్యా దీవెన, వసతి దీవెన కూడా తీసుకుంటే స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవే. వాటికి ఈ ముసుగు వేసేటప్పటికి అందరూ ఏమనుకున్నారు అంటే ఇవి కాక వీటితో పాటు ఇవి కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. గత 4 సంవత్సరాల 9 నెలలు ఇంకేముందిలే 5 సంవత్సరాలు అనుకుందాం, ఈ 5 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా పాత పథకాలన్నీ ఆపేసి ఇవి ఇవ్వటం మొదలుపెట్టారు. దాంతో ప్రజలకి అర్థమైపోయింది ఇది అంతా కొంచెం మనకేదో తేడా కొట్టింది అన్న ఉద్దేశంలో ప్రజలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతోటి కొన్ని ఇచ్చింది. కొన్ని ఒక మహాశక్తి అని చెప్పి మహిళలకి సంబంధించిన అందులో మెయిన్గా ఏంటంటే తల్లికి వందనం అనే స్కీమ్ తీసుకొచ్చి ఎంతమంది పిల్లలు చదివినా కానీ వాళ్ళకి 15,000 చొప్పున, ఇప్పుడు 2 పిల్లలు చదివితే 30,000 చొప్పున ఇస్తారన్నమాట. అదొకటి అందులో పెట్టారు. తర్వాత 18 సంవత్సరాలు దాటిన యువతుల నుంచి 45 సంవత్సరాల మహిళల వరకు కూడా వాళ్ళకి ప్యాకెట్ మనీ లాగా అనమాట, ప్యాకెట్ మనీ నెలకి 1,500 రూపాయలు వాళ్ళకి ఇచ్చేలాగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాంతోపాటు దీపం పథకాన్ని రివైవ్ చేస్తున్నారు. దాంతో ఏంటి అంటే 3 సిలిండర్లని ఏడాదికి ఫ్రీగా ఇచ్చేయటం, వీటితో పాటు మహిళలకి ఫ్రీ బస్ జర్నీ, బస్సుల్లో ఫ్రీగా వెళ్ళేది. అదేవిధంగా యువగళం స్కీమ్ తోటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అందులో 2 పార్ట్లు ఉంటాయి. నిరుద్యోగ భృతి 3,000 చొప్పున నిరుద్యోగులకి భృతి కల్పిస్తారు. అదేవిధంగా 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఉద్యోగ కల్పన. ఇది మెయిన్గా ఇవి జరుగుతుంది. రైతులకేమో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, అన్నదాత పథకం కింద ఆర్థిక సహాయం. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీలకి ఇప్పుడు రక్షణ చట్టం ఉంది. ఆ విధంగా బీసీలకు కూడా ఒక చట్టం, రక్షణ చట్టం తీసుకురావటం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఇది కనుక తీసుకొస్తే బహుశా దేశంలోనే ఇదే మొదటి బీసీ రక్షణ చట్టం అయి ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాలామంది బీసీలకు కూడా కావాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని కులం పేరుతోటి దూషించడం ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాం. అందుకని చెప్పి వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కల్పించాలన్న ఉద్దేశంతో బాగా దూరదృష్టితో ఆలోచించి చంద్రబాబు నాయుడు ఈ స్కీముని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి పథకం అదొకటి, అది కూడా కొంచెం ఇన్నోవేటివ్ స్కీము. అది ఏంటి అంటే దానివల్ల ఏంటి అంటే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే క్లీన్ వాటర్, సురక్షిత నీరు వచ్చేస్తుంది కాబట్టి
దానివల్ల అదొక మల్టీ బెనిఫిషియల్ స్కీమ్. ఇంకా పూర్ టు రిచ్ అనే స్కీమ్ ఉన్నది, అంటే పేదవాళ్ళని ధనికుల్ని చేయటం. ఇది పూర్ టు రిచ్ స్కీమ్ అంటారు. ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ స్కీమ్. మొత్తం 6 పథకాలు ఈ విధంగా ఒక రూపకల్పన చేశారు. ఇక్కడ ఒక వైసీపీ చేస్తున్నది ఒక ప్రచారం ఏంటి అంటే, మేము సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగా తయారైంది అని తెలుగుదేశం ఇంతకాలం ప్రచారం చేసింది కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు అని అడుగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మొన్న చింతపల్లికి వెళ్ళినప్పుడు ఆయన పథకాలు ఆయన చెప్పుకోవడం మానేసి ఈ సూపర్ 6 గురించి ఆయన ప్రచారం చేశారు. కానీ వాస్తవంగా ఇప్పుడు ఈ అనుమానాలు ప్రజలకు కలగడంలో కూడా ఆశ్చర్యం లేదు కదా సార్. ఎందుకంటే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంటూ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం ఆరోపణలు చేస్తూ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఏమని, నేను ఇస్తున్న పథకాల కంటే కూడా తెలుగుదేశం 3 ఇంతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పేసి అని హామీ ఇస్తోంది అని. మరి ఆయన చేస్తున్నప్పుడు అప్పుల ఊబిలోకి వెళ్ళింది అన్నారు, మరి తెలుగుదేశం ఎలా అమలు చేస్తుంది అని సహజంగా ఏదైనా ఒక అనుమానం కలగచ్చు కదా, మరి దానికి ఎలా చూడాలి? ఇది ఏంటి అంటే, ఇప్పుడు అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయటం, ఇది చాలా సింపుల్ విధానం, ఈజీ విధానం. ఏదో ఒకటి తాకట్టు పెట్టడం, అప్పు తీసుకురావటం, ఇదిగో నీకు ఇది ఇస్తున్నా తీసుకో అంటాం. ఇది చాలా ఈజీగా, అసలు దీనికోసం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. దానికి ముఖ్యమంత్రి అవసరం లేదు, ఎవరు అక్కర్లే. ఆటోమేటిక్ ఏముంది, కలెక్టరేట్ తీసుకెళ్ళడం, తాకట్టు పెట్టడం, ఆ డబ్బులు తీసుకొచ్చి పంచిపెట్టడం. అలా కాకుండా మనం ఏంటంటే అసెట్ క్రియేషన్, అంటే ప్రభుత్వానికి ఆస్తులు సంపాదించి పెట్టి సంపదని సృష్టించి ఆ సంపదతోటి వీళ్ళకి వెల్ఫేర్ ఇవ్వటం, సంక్షేమాన్ని అమలు చేయడం. ఈ 2 ఇంటర్లింక్డ్. ఇప్పుడు మనిషికి ఒక మనిషికి ఒక ఇన్కమ్ జనరేట్ అయింది అనుకో, ఆ ఇన్కమ్ జనరేట్ అయితే అది దాని ద్వారా అతను సొంతంగా అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధి చెందటం అంటే ఏంటి, అతని అభివృద్ధే రాష్ట్రం అభివృద్ధి. అవును, ఈ విధంగా ఇంటర్లింక్డ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. తన జీవన ప్రమాణం మెరుగవుతుంది, దాంతో రాష్ట్రానికి కూడా పన్నుల రూపేణానో ఇతర మార్గాల్లోనో అతని కాంట్రిబ్యూషన్ ఉంటుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధమైన డైనమిక్స్ వేయటానికి చాలా తెలివితేటలు కావాలి, పరిపాలన అనుభవం కావాలి. చంద్రబాబు నాయుడు దగ్గర తెలివితేటలు ఉన్నాయి, పరిపాలన అనుభవం ఉంది. గతంలో చేసిన ఎగ్జాంపుల్స్ కూడా ఆయన కోట్ చేయగలుగుతాడు. అదే విధంగా ఈ సూపర్ 6ను కూడా నేను అమలు చేసి చూపిస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలయ్యింది అని ఎందుకంటున్నారు అంటే, సంపద సృష్టి కాకుండా కేవలం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం. అదే చంద్రబాబు గారి విషయానికి వచ్చేటప్పటికి సంపదను సృష్టించి తద్వారా సంక్షేమాన్ని అమలు చేయడం. ఎగ్జాక్ట్లీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మామూలుగా ఎట్లా జరుగుతుంది, మెకానిజం ఎట్లా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుని నిర్మిస్తే ఏమవుతుంది, అక్కడి నుంచి నీళ్లు రిలీజ్ అవుతాయి, రైతులకి నీళ్లు వస్తాయి, నీళ్లు వస్తే పంటలు వేసుకుంటారు, పంటలు వేసుకుంటే పంట పండుతుంది, ఆ పంటని అమ్ముతారు. ఈ అమ్మిన ఈ యాక్టివిటీ మొత్తం వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ జనరేట్ అయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నువ్వు డబ్బులన్నీ తీసుకొచ్చేసి వేరే ఎక్కడి నుంచో బియ్యం కొని వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి అక్కడ కూర్చొని తిను అన్నావు అనుకో, అక్కడ కూర్చుంటాడు, తింటాడు. అంటే నువ్వు ప్రాజెక్టు కట్టవు, అందులో నుంచి నీళ్లు రావు, ఈ యాక్టివిటీ ఏది కూడా జరగదు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు బియ్యం నీకు ఒక ప్రాజెక్ట్ కట్టుకోమని నీకు ఎవరో ఒక 100 రూపాయలు ఇచ్చారు, నువ్వు దాంతో ప్రాజెక్ట్ కడితే వీడికి పర్మనెంట్గా జీవనోపాధి వస్తుంది. నువ్వు ఆ 100 రూపాయలు ఖర్చు చేసి వీడి బియ్యం కొని పెట్టావు అనుకో, ఎంతకాలం పెడతావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఇది. అలా కాకుండా అందులో మనకి బడ్జెట్ ఎలకేషన్స్లోనే క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉంటాయి. మనం ఇంత పర్సంటేజ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి అనేది ఉంటుంది. మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టింది అంటే దాన్ని మూలధన వ్యయం అంటారు. ఆ మూలధన వ్యయము ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఉంది. చాలా చిన్న రాష్ట్రాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు, వాటికన్నా తక్కువ మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచరు అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఈ డబ్బుల్లో అన్నీ తీసుకెళ్ళి పంచిపెట్టం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి. అంటే లేదండి, మొన్న రిజర్వ్ బ్యాంకు చెప్పిందే 4 లక్షల కోట్లే కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంతే కదా, మరి మీరు 11 లక్షల కోట్లు
అని ఎట్లా చెప్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ పంపించే లెక్కలు కొన్ని ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తాయి, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంపించే లెక్కలే. ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు, తాకట్టు పెట్టి తీసుకునే అప్పులు, ఇప్పుడు విశాఖపట్నం ఉందంటే సగం తాకట్టులోనే ఉంది, కలెక్టరేట్తో సహా సగం తాకట్టులో ఉంది. మద్యంపై 25,000 కోట్ల అప్పు. భవిష్యత్తులో కూడా మేము మద్యం ఆదాయం మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి దాని మీద అప్పు ఇవ్వండి అని తెచ్చుకోవడం, ఇటువంటివన్నీ ఉద్యోగులకి ఎరియర్సు, పెండింగ్ బిల్స్, కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్, ఇవన్నీ కూడా రాష్ట్రం అప్పుల కిందే వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే కాంట్రాక్టర్కి బిల్ ఇవ్వాలి, పే చేయాలి. ఎవరు పే చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఇవాళ కాబట్టి రేపు పే చేయాలి, వాటికి ఇంట్రెస్ట్ వేసి మరి పే చేయాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే వస్తాయి కాబట్టి ఇవన్నీ కలిపితే 11 లక్షల కోట్లు అవుతుంది. మరి నువ్వు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు, నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఎంత నీ సంక్షేమ పథకాల ద్వారా? 2,40,000 కోట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్తుంది. మరి మిగిలిన డబ్బులు ఏమైనా లెక్క అడిగితే ఏం చెప్తావు? ఈ లెక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్నారు. అందువల్ల నేను అప్పు తీసుకొచ్చి సంక్షేమం ఇస్తున్నాను అని చెప్పడం కూడా తప్పే. 100 రూపాయలు అప్పు తెస్తే నువ్వు 10 రూపాయలే నువ్వు ప్రజలకు ఇస్తున్నావు, మిగిలిన 90 ఎక్కడికి పోతున్నది అని అడుగుతున్నారు అందరూ. అందువల్ల నీవు అప్పు తీసుకురావటం, ఆ అప్పుని సద్వినియోగపరచటం, తద్వారా ఎసెట్ క్రియేట్ చేయటం, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావటం, ఆ ఆదాయాన్ని ప్రజలకి సంక్షేమం కింద ఇవ్వటం అనే ప్రాసెస్ జరగకుండా అప్పు తెచ్చాను ఇచ్చాను, నేను అప్పు తెస్తున్నదే ప్రజల కోసం అంటే నువ్వు ప్రజా నాయకుడివి కాదు, బిజినెస్ మెన్ అవుతావు. అందులోనూ ఆ పనులు చేయడానికి ఒక ముఖ్యమంత్రి అవసరం లేదు, అటెండర్ని పెట్టి ఆ బటన్ నొక్కమన్నా ఎవరో ఒకళ్ళు నొక్కుతారు. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని ఎవరు అప్రిషియేట్ చేయని కారణం ఇది. అంటే ముందర ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు కాలం గడిచిన కొద్దీ రాష్ట్ర ప్రజలందరికీ పూర్తిగా అర్థమైపోయింది, ఇతను సంపద సృష్టించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచట్లేదు. అట్లా చెయ్యకుండా ఇప్పుడు కొంతమంది ట్యాక్స్ కడుతుంటారు, ఆ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది, అందులో షేర్ వస్తుంది, ఆ షేర్ పక్కన పెట్టేసి కొంత అప్పు తీసుకొచ్చేసి ఇవన్నీ కలిపేసి కొంత ఇచ్చేసి కొంత తీసేసుకొని, మరి ఇటువంటి లెక్కలు, కన్ఫ్యూజింగ్ లెక్కలతోటి రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం కూడా అంత అప్పే మిగిలి ఉన్నది. మరి వడ్డీలు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో. ఎక్కడా రోడ్లు కరెక్ట్గా లేకపోయాయి, ఏ నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి కాకపోయాయి, నీకు ఏంది సంక్షేమం అంటే గుర్తేంటి? ఇంకా మరి అంటే నీకు అభివృద్ధి లేదు, నీకు సంక్షేమం నువ్వు ఇస్తున్నావు, అన్ని కోతలు పెట్టి సంక్షేమం ఇస్తున్నావు, ఆ సంక్షేమం కూడా అర్హతను బట్టి ఇవ్వట్లేదు, పార్టీని బట్టి కులాన్ని బట్టి ఇస్తున్నావు, నువ్వు సంక్షేమం కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు కదా. ఇదే ప్రశ్న ప్రజలందరూ అడుగుతున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా, మొత్తం 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి డొల్లతనం ఏంటో ఈ రోజున బయటపడతా ఉంది. ఒక పరిపక్వత లేని పరిపాలన, అదే సమయంలో ఏదైతే సంక్షేమం పేరుతో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని సంక్షేమం పేరుతో ఈ రోజున కేవలం మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడతా ఉన్నాడు. అదే సమయంలో ప్రతిపక్షాలుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటిది ఏ విధంగా అమలవుతుంది అంటే ఒక పరిపాలన కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమలు చేయగలుగుతారు, ఈ రెండింటినీ కూడా ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారు. కాబట్టే ఈ రోజున నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 అనేటువంటి ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొంటా ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.